బైబిల్లో కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనంలో దావీదు భక్తుడు సెలవిస్తూ, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును అని అంటాడు. అవును, నమ్మండి. ఈరోజు మిమ్మల్ని చూసిన ప్రజలు మిమ్మల్ని పనికిరాని వారు అంటున్నారా? నువ్వెంత, నీ బతుకెంత అంటూ ఉన్నా రేపటి నువ్వు వచ్చి మిమ్మల్ని అనుకుంటున్న వారి మాటలను వచ్చి భయపడకండి. దేవుడే మనకు వెలుగు, ఆయనే మన రక్షణదారు. నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? థామస్ అల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త ప్రపంచానికి వెలుగునిచ్చే లైట్ బల్బును కనుగొన్నారు. అయితే తెలుసా, చిన్ననాడు ఇతనికి చీకటి అంటే చాలా భయం. అప్పుడు తల్లి ఈయనకు కీర్తనలు 27:1 వాక్యాన్ని చూపి, ఇదిగో చీకటి అంటే భయం ఎందుకు, దేవుడే నీకు వెలుగు అని చెప్పింది. ఆ తర్వాత అదే బిడ్డ ప్రపంచానికి వెలుగును తెచ్చిపెట్టిన వాడయ్యాడు. తెలుసా, ఎడిసన్ గారు చిన్ననాడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది ఇతరు దేనికి పనికిరాడని ముద్ర వేసేశారు. అయితే తెలుసా, దేవుడు అతన్ని ఎంతగా హెచ్చించాడో. ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తకు లేనని పరికరాలను తయారు చేసిన హక్కుదారునిగా ఇతన్ని మార్చాడు. అవును, సుమారు 1600కు పైగా వస్తువులను ఆవిష్కరించిన వ్యక్తిగా ఈయనకు పేటెంట్లు ఉన్నాయి. అంతగా దేవుడు తన సేవకుని హెచ్చించాడు. తెలుసా, 27వ కీర్తన రాసిన దావీదు కూడా దేవుడు అలాగే హెచ్చించాడు. అందుకే కీర్తన 27వ అధ్యాయం 6వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, ఇప్పుడు నన్ను చుట్టుకునే నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని. అవును, నిజంగానే అలా జరిగింది. గొర్రెల కాపరి దావీదు, రాజుల చేత అరంబడిన దావీదు మహారాజుగా మారిపోయాడు. అవును, మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే జ్ఞాపకం పెట్టుకోండి, మన దేవుడు నీతి సూర్యుడు. ఆయన వెలుగులో ఉన్న మనకు ఏ భయమూ లేదు. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.